నమస్కారం. చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. రంపచోడవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె జీవిత విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు, చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్తే అండి. మీరు ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైనందుకు ముందుగా మా శుభాకాంక్షలు. ఎలా ఉంది మీ అనుభవం ఎమ్మెల్యేగా? నిజంగా మరుపురాని అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానండి నేనైతే. ఎందుకంటే నేను ఊహించలేదండి. అంటే ఇంతమంది సీనియర్ పాలిటీషియన్స్ నాయకులు ఉన్న శాసనసభలో మీరు కూడా కూర్చుంటున్నారు, మీరు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేటువంటి ఆనందం మీలో ఉంది. అవునండి. నలుగురిలో మాట్లాడగలిగే స్థాయి నాకు ఇచ్చారు ప్రజలు. నలుగురిలోని ఇంకా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నాకు దక్కిందండి. గౌరవంగా ఫీల్ అవుతున్నానండి నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు అసలు టికెట్ రావడం, తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడడం, తర్వాత సుమారు 9,000 మెజారిటీతో మీరు గెలవడం, అవునండి, ఇదంతా మీకు ఆనందంగా ఉంది? ఆనందంగా ఉందండి. ఎందుకంటే మహిళలు, ప్రజలు వీళ్ళని చాలా పట్టుదలతోటి, కృషితోటి నెగ్గిచ్చారండి. నిజంగా నాకు ఇంత చిన్న వయసు అయినప్పటికీ వాళ్ళందరూ వెనక ఉండి నన్ను నడిపించి, మీరు ధైర్యంగా వెళ్ళండి, మీరు ఒక మహిళ కాబట్టి మా మహిళల కోసం అసెంబ్లీలో మాట్లాడి మన యొక్క సమస్యలు మీరు తెలియజెప్పాలనేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజేశ్వరి గారు, మీ పుట్టింది ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా అడ్డితిగల మండలం దాకోడ్ అండి, స్వగృహం. అది ఏజెన్సీ ప్రాంతమా? ఎక్కడ? ఏజెన్సీ ప్రాంతం అండి. బాగా మారుమూల గ్రామం అండి మా ఊరైతే. కనీసం బస్సు సౌకర్యం కూడా లేదండి. ఇప్పటికి ఇంకా రోడ్డు సరైన రోడ్డు లేదండి. మీరు చదువుకున్నది అంటే మీ ఎంత వరకు చదువుకున్నారు? 7వ తరగతి. మీ స్కూల్ గురించి ఆ విశేషాలు చెప్తారా? పాఠశాల? మా పాఠశాలలో అయితే టీచర్ ఒక్కరే ఉండేవారండి. 30 మంది వరకు ఉండేవారు. ఒక టీచర్ అండి. అన్ని క్లాసులు ఆయన చెప్పేవారు? అన్ని క్లాసులు కూడా, అన్ని సబ్జెక్టులు కూడా ఇంకొక టీచర్ తోటే నడపడం జరిగిందండి మా పాఠశాలలోనైతే. బాల్యంలో మీరు ఏ విధంగా ఉండేవాళ్ళు? మీకు స్నేహితులు ఎక్కువగా ఉండేవాళ్ళ? ఒక నాయకత్వ లక్షణాలు మీలో ఉండేవాళ్ళు? అమాయకంగా ఉండేదాన్నండి. అప్పుడైతే ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదండి. ఫ్రెండ్స్ ఉండేవారండి బాగా. వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్తూ వాళ్ళతో ఎంజాయ్ చేసానండి. మీ ఊరు ఎలా ఉంటుంది? అంటే ఒకవైపు సౌకర్యాలు లేవు, కానీ ఏజెన్సీ ప్రాంతం చాలా అందంగా కూడా ఉంటుంది. మీ ఊరు ఎలా ఉంటుంది? ఏ విధంగా? చిన్న విలేజ్ అండి, బాగా చిన్న విలేజ్. అభివృద్ధి కూడా కాలేదండి. చిన్న పల్లెటూరులోనే చిన్న ఉంటాయి కదండి, అలాంటి ఊరు మా బాల్యతనంలోనే అలా ఉండిందండి. కొంచెం ఇప్పుడు డెవలప్ అయిందండి. కొంచెం మారిందండి, కొంచెం మార్పు వచ్చిందండి. మీరు ఎంతమంది మీ కుటుంబంలో? అక్క చెల్లెలు మీరే పెద్ద? మీ ఇంటికి ఒక సిస్టర్ అండి, 2 బ్రదర్స్ అండి. వాళ్ళందరూ కూడా అదే స్కూల్లో చదువుకున్నారా? మీ ఊళ్ళో ఉన్న స్కూల్? వేరే ఊళ్ళో చదువుకున్నారండి, అడ్డతీరులో చదువుకున్నారండి వాళ్ళు. 7వ తరగతి తర్వాత మీరు చదువు ఆపేయడం జరిగింది. 7th వరకు మీరు చదువు. అవునండి. తర్వాత మీ జీవితం ఎలా మారింది? వివాహం గురించి చెప్తారు? తర్వాత నాకు 2000లోనే పెళ్ళి అయిందండి. పెళ్ళి ఆగిన వెంటనే తీసుకొస్తారు కదండి అమ్మగారింటికి, అలాగ వచ్చానండి. వచ్చిన తర్వాత నన్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలవడం జరిగిందండి. పిలిచారు. ఎందుకు పిలిచారో ఏంటో నాకు తెలియదండి. అమ్మాయి ఇలాగా నువ్వు ఎంపీటీసీగా పోటీ చేయాలి, నీకు అవకాశం ఇస్తున్నావు అనేసి అన్నారండి. అంటే హఠాత్తుగా పిలవడం వల్ల నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదండి. ఎందువల్ల నన్ను పోటీ చేయమన్నారు, ఎలా ఎంపిక చేశారు ఏంటి అనేసి నేను ఆశ్చర్యపోయానండి నిజంగానే. సరే మీరు ఏది చెప్తే దానికి నేను ఒప్పుకున్నానండి. వాళ్ళు చెప్పే దాంట్లోనే. సో ఎంపీటీసీగా వచ్చారు? ఎంపీటీసీగా వచ్చానండి. ఎంపీటీసీగా వచ్చి ఎంపిక చేశారండి నన్ను. అసలు రాజకీయాలతో సంబంధం లేని కుటుంబం. మీ ఇంట్లో ఇంకెవరైనా ఉండేవాళ్ళ రాజకీయాల్లో? రాజకీయాల్లో నాన్నగారు చేస్తారండి. 30 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాల్లోనే నడుస్తుందండి. మా నాన్నగారి తర్వాత నేను వచ్చానండి. నా తర్వాత మా తమ్ముడు సర్పంచ్ అండి. సో మీరు రాజకీయ కుటుంబంలోంచి వచ్చారు కాబట్టి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచి ఎలాగా మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. అవునండి. అంటే అప్పటి వరకు రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం లేదు మీకు?
లేదండి. నేను అంటే ఇంకా మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారితో ఇంకా ఇంతటితోటి ఇంకా రాజకీయాలు లేవు కుటుంబంలో అనుకున్నానండి. కానీ ఆ అవకాశం మళ్ళీ వస్తుందని నేను ఊహించుకోలేదండి. సో మీ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయిగా అంటే ప్రజల ముందు ఆల్రెడీ ప్రజల్లో ఆయనకు వెళ్ళున్నారు, ఆయన పేరు ఉంది కాబట్టి అవునండి, మిమ్మల్ని ఎన్నుకున్నారు. అవునండి. సో అప్పుడే అనుభవాలు ఏంటి? ఎంపీగా చేసినప్పుడు కూడా ఎంత తెలియకపోయినా, ఎంత చిన్న వయసు అయినా అప్పుడు కూడా ప్రజల్లో బాగా చేశానండి. అప్పుడు కూడానే ప్రజలు సమస్యలు, ప్రజా కష్టాలు తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి నిజంగానే వాళ్ళకి అండగా నిలుస్తానండి. అప్పట్లోనే వాళ్ళు చేశాను కాబట్టి మళ్ళీ నాకు ఈ అవకాశం నాకు దక్కిందండి. ఏం చేశారండి అప్పుడు ప్రజల కోసం? మీరు ఏం చేశారు? వాళ్ళ సమస్యలు ఏ విధంగా తెలుసుకున్నారు? కొన్ని మారుమూల గ్రామాల్లోనే తార్ రోడ్డు లేదండి, అలాగే తార్ రోడ్లు వేయించడం కానీ, అలాగే త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందండి. త్రాగునీటి సమస్య, వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేసి వాళ్ళకి ఆ సమస్య పరిష్కరించడం కానీ, అలాగే లోపల విలేజ్లోని వాళ్ళకి విష జ్వరాలు వచ్చి మలేరియా తర్వాత కొన్ని వ్యాధులు వస్తుంటాయండి. అలాంటప్పుడు వాళ్ళకి కదండి వైద్య సహాయం అందించడం, అటువంటి ఎంపీపీ చేసినప్పుడు చేయడం జరిగిందండి. అదొక తొలిమెట్టండి. నిజంగా రాజకీయాల్లోకి రావడం అదొక తొలిమెట్టండి. అప్పట్లోనైనా పార్టీలో కానీ తర్వాత ప్రజా సమస్యల్లో కానీ వాళ్ళ యొక్క ఈ సమస్యలు పరిష్కరించేదండి. వంతల రాజేశ్వరీదేవి జననం 1981 జూలై 10. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలంలోని దాకోడు గ్రామం. తల్లిదండ్రులు వంతల వెంకటలక్ష్మి, దివంగత వంతల కొండబాబు. విద్యార్హత 7వ తరగతి. వివాహం 2000 సంవత్సరంలో జరిగింది. భర్త కొలికెళ్ల శ్యాంబాబు. సంతానం 2, గాయత్రీదేవి, ఆదిదుర్గారెడ్డి. రాజకీయ ప్రవేశం 2000 సంవత్సరంలో జరిగింది. 2000 సంవత్సరం నుండి 2005 వరకు అడ్డతీగల మండలం పంచాయతీ ఎంపీపీగా సేవలందించారు. 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం రంపచోడవరం శాసనసభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయడమే తన ఆశయమంటారు. ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎప్పుడు లేని విధంగా ఒక నిరుపేద కూలీ నాలి చేసుకునే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి పేద గిరిజన మహిళలను కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకురాగలమని ఒక ప్రయోగం దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయోగానికి ఖచ్చితంగా ఈ అందరూ ప్రజలు కూడా హర్షించవలసిన పరిస్థితి ఉందని కూడా మీ ద్వారా అందరూ తెలియపరుచుకుంటా ఉన్నా. ఈ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే అంగబలం, ఆర్థిక బలం, ఎన్నో అంశాలు ఎన్నికల్లో దోహదపడే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు భిన్నంగా నామినేషన్ డబ్బులు కూడా కేవలం ఆ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు నాయకులు, అక్కడ ఉన్న ప్రజలు డొనేషన్లు వేసుకుని ఆ అమ్మాయిని ఇటువంటి వేవ్లో కూడా 8000 మెజార్టీతో వంతల రాజేశ్వరి గారు నెగ్గారు. మా తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు కూడా గతంలో అక్కడ మా మండలంలో ఎంపీపీలుగా పనిచేశారు. తదనంతరం రాజేశ్వరి గారు నేను కూడా ఎంపీపీగా పనిచేశాం గతంలో. నేటికి కూడా వాళ్ళకి నిరుపేద కుటుంబం, నిస్వార్థ రాజకీయాలకు గడిపే వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రాజేశ్వరి అని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇన్నిసార్లు పదవులు చేసిన రాజకీయాల్లో ఉన్నా సరే నేటికి కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన 3 సెంట్ల స్థలం, ఆ స్థలంలో చిన్న కాలనీలు తప్ప, 1 ఎకరా భూమి గవర్నమెంట్ ఇచ్చిన భూమి తప్ప ఏమీ లేదు. పైసా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే అయిందంటే అదొక రాజేశ్వరే. రాజేశ్వరి గారు, మీరు ప్రజల కోసం చాలా పనిచేశారు. ఎంపీపీగా పనిచేసినప్పుడు వాళ్ళ అభిమానం, ఆప్యాయత ఏ విధంగా ఉంటుంది? చెప్పలేని విధంగా వాళ్ళు చాలా అభిమానంగా చూస్తారండి నన్ను అయితే. ఎందుకంటే నేను వాళ్ళ ప్రజా సమస్యలు వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాను కాబట్టి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి డిన్నర్ కూడా పిలుస్తూ ఉంటారండి. రమ్మనేసి డిన్నర్కి పిలుస్తుంటారండి. కనీసం జ్యూస్ అయినా తాగెళ్ళమనేసి వాళ్ళ నిజంగా ఒక చెల్లిగా, ఒక కూతురిగా నన్ను చాలా అభిమానం. నేనంటే చాలా అభిమానం అండి వాళ్ళకి. ఇంట్లో ఒక మనిషిగా వాళ్ళు కలిసిపోతానండి. నేను నా మనస్తత్వం అయితే అటువంటిదండి. ఇప్పుడే కాదండి, నేను ఎప్పటికీ ఇలాగే ఉంటానండి. ఎందుకంటే నాకు అంత అభిమానం అండి. నాకు మా నాన్నగారి నుంచే వచ్చిందండి ఆ అభిమానం. అతన్ని చిన్నప్పటి నుంచి నాకు ఈ అభిమానం, ప్రజలంటే ఆప్యాయత, ఏమైనా చెయ్యాలి, ఇంకా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి,
మీకు ప్రజలంటే అభిమానం, ప్రజలకి మీరంటే అభిమానం. అభిమానం అండి, చాలా అభిమానం అండి. ఒక రకమైన అనుబంధం ఉంది ప్రజలతో మీకు. ఉందండి. వాళ్ళకి ఏమైనా ఇంట్లో సమస్యలు వచ్చినా మీ దగ్గరికి వస్తారా? ఎలా చెప్పుకుంటారండి. నిజంగా చాలా మంది మహిళలు అయితే ఉండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి సొంతగా ఒక కూతురిలాగా నన్ను నిజంగా నా దగ్గర చెప్పుకుంటారండి. వాళ్ళు చెప్పే సమస్యలు కూడా నన్ను చాలా బాధ అనిపిస్తాయండి. ఎందుకంటే ఏదో చెయ్యాలి, వాళ్ళ సమస్య పరిష్కరించాలి అని నాకు నిజంగా చాలా బాధ వేస్తుంది. ఎటువంటి సమస్యలు ఉంటాయి ప్రజలకి మామూలుగా మీ ప్రాంతంలో? ఎటువంటి సమస్యలు ఎక్కువగానే అయితే కొన్ని ఆఫీసులకు వెళ్తుంటారండి. ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఎండిఓ ఆఫీస్కి కానీ వెళ్తుంటారు. వాళ్ళు కనీసం ఒక స్కూల్ సర్టిఫికేట్ కావాలన్నా మా గిరిజనులు, అమ్మాయికి గిరిజనులు అండి. నిజంగా అధికారులతో ఎలా మాట్లాడాలి ఏంటి అని కొంతమందికి తెలియదండి. ఇప్పుడైతే నాలెడ్జ్ పెరిగింది కదండి, అప్పటి వాళ్ళకి తెలియదు కదండి. అలాంటప్పుడు వాళ్ళు ఇవాళ కాదు 2 రోజులు తర్వాత రండి అని ఒక్కసారి చెప్పడం జరుగుతుందండి అధికారులు కూడా. అలాంటప్పుడు అమ్మ నాకు ఈ సర్టిఫికేట్ అవ్వలేదు, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కరించాలని చెప్తూ ఉంటారండి. అలాంటప్పుడు నేను చాలా ఫీల్ అవుతూ ఉంటానండి. చిన్న విషయాన్ని కూడా వాళ్ళని 10 సార్లు తిప్పించుకోవడం, చిన్న విషయాన్ని కూడా 10 సార్లు తిప్పించుకుంటూ ఉంటారండి. వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చెప్తే వాళ్ళు నమ్ముతారు అనేటువంటి వైఖరి ఉంటుంది అధికారులు. అవునండి. ఒక్కొక్క ఆఫీసర్ అయితే చేస్తారండి, ఒక్కొక్క ఆఫీసర్ అయితే ఇవాళ రేపు అనేసి తిప్పిస్తాం. రాజేశ్వరి గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ప్రజల కోసం ఏదో చేయాలనే తపన ఉంది. వాళ్ళు కూడా మీరు చేస్తారని మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏముంది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు? వంతల కొండబాబు గారు అమ్మాయిగా నిజంగా వాళ్ళకి పరిచయం అవ్వడం నాకు చాలా అదృష్టం అండి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడే ఉన్నప్పుడు మా నాన్నగారికి చంపేస్తారండి, నక్సలైట్లు అండి. అది ఏ కారణం లేకుండానే చంపేస్తారండి. నిజంగానే కారణం అన్నది ఏమీ లేదండి. చాలా బాధ అనిపించిందండి. అప్పుడు కూడా ప్రజలు నిజంగా చాలా మంచి మనసున్న అతన్ని చంపేస్తారు. నిజంగానే ఏ స్వార్థం లేదు, నిజంగా నిజాయితీగా పనిచేస్తారు, అతన్ని చంపేస్తారనేసి ప్రజలు నిజంగా చాలా మంది బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఇంకా బాధపడుతూ ఉంటారండి మా నాన్నగారిని గుర్తు తెచ్చుకునండి ప్రజలండి. చిన్న వయసులో మీరు ఇంకా స్కూల్లో ఉన్నప్పుడే? ఇప్పుడు స్కూల్లో ఉన్నానండి. మా నాన్నగారు చనిపోయేటప్పుడు స్కూల్లో ఉన్నామండి. ఇప్పటికీ మీకు ఆ బాధ ఉంటుంది? ఇప్పటికి ఇంకనే తలుచుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే అతనే ఉంటే మాకు ఇంకా అవకాశం బాగుండేది. మాకు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివించి ఇంకా పెద్ద స్థాయిలోకి భవిష్యత్తు బాగుండేది కదండి తండ్రి ఉంటే. ఆ సంఘటన తర్వాత మీ జీవితంలో అంటే ఎటువంటి మార్పు వచ్చింది? అప్పుడు ఏమనుకున్నారు? అంటే నక్సల్స్ ఇలా చేశారు కదా, అన్యాయంగా చంపేశారు, సో ప్రజల కోసం ఇంకా ఏం చేయాలనేటువంటి భావన కలిగింది? చంపేస్తారు కాబట్టి ఇంకా కృషి పట్టుదల పెరిగిందండి. ప్రజలకి ఇంకా అభివృద్ధి చేయాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ఇంకా వాళ్ళని ఒక మహిళగా నేను కృషి చేసి నేను వాళ్ళకి డెవలప్ చేయాలనేసి నా యొక్క ఆశయం అండి. మీ భర్త సహకారం ఏ విధంగా ఉంటుంది? అతను హెల్ప్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి అనేసి అతను సపోర్ట్ కూడా ఉంటుందండి. నాకు పిల్లలు ఉన్నారు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో కుటుంబాన్ని చూసుకుంటూ రాజకీయాల్లోకి రావాలంటే చాలా సమయం పెట్టాల్సి వస్తుంది, ప్రజల మధ్య తిరగాలి మీరు. అవునండి. నా కుటుంబ సహకారం అయితే ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మా అమ్మగారు మా పిల్లల్ని మా అమ్మగారు చూసుకుంటున్నారండి. అలాగే వీలవుతుందండి నేను ప్రజల్లోకి రావటం, ప్రజా సమస్యలను పరిష్కరించుకోవటం. ఇక్కడ నాకు కొద్దిగా వాళ్ళ సహకారం ఉంది కాబట్టి నేను ఎదరికి వెళ్ళగలుగుతున్నానండి. వంతల రాజేశ్వరీదేవి అభిమాన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నచ్చే రంగు తెలుపు, శాకాహారం అంటే మక్కువ, అరకులో పర్యటించడం ఎంతో హాయినిస్తుంది అంటారు. భక్తి అధికం, ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. వార్తాపత్రికలు చదువుతారు, కుటుంబ నేపథ్య సినిమాలు నచ్చుతాయంటారు. అభిమాన నటి శ్రీదేవి, నటుడు శోభన్ బాబు, అభిమాన గాయని జానకి, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. తల్లి వెంకటలక్ష్మి తన స్ఫూర్తి ప్రదాత అంటారు. ఏజెంట్
కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ పార్టీ నెగ్గడానికి గల కారణం ఆ కుటుంబం వంతలవారి కుటుంబం ఒక ఎత్తు అయితే అనంత ఉదయ భాస్కర్ గారు చేసిన సర్వీసు ఒక ఎత్తుగా మన జగన్ గారి పార్టీని మంచి ఉద్దేశంతో మెచ్చుకునే జనంతో కూడా ఆయన ఆకర్షించి ఆ వంతల రాజేశ్వరి ఎంత పేద కుటుంబం అయినా ఆవిడ ఎమ్మెల్యేగా నెగ్గించడానికి ఆస్కారం కలిగిందని. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు? బాగా మారుమూలైన గ్రామాలకి తార్ రోడ్లు వేయించటం, అలాగే త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందండి. ఆ త్రాగునీటి సమస్య పరిష్కరించాలి. తర్వాత హెల్త్ అండి, విష జ్వరాలు ఎక్కువగా ఉంటాయండి మా ఏజెన్సీ ఏరియా కాబట్టి మెడికల్ క్యాంపు కూడా పెట్టించి వాళ్లకు తోడ్పడాలనేసి నా యొక్క ఆశ ఉంది. అలాగే పిహెచ్సిలు కూడా సరైన డాక్టర్స్ లేరండి. ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ని వేయించి సమస్యలకి పరిష్కరించే దిశగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ నా నియోజకవర్గం ప్రజలందరికీ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఎక్కడ ఈ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఏ సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. రాజకీయాల్లోకి రావడానికి అసలు ఎటువంటి ప్రేరణ లభించింది? ఎవరు మీకు సహకరించిన వాళ్ళు? అనంత ఉదయ భాస్కర్ అనేసి మాకు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడండి. అతను మా అమ్మగారికి పెట్టాలనేసి మా అమ్మగారికి నన్ను మా తమ్ముడిని తీసుకురావడం జరిగిందండి. జగన్ అన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మగారికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అవి 2 కాళ్ళు విరిగిపోయినాయండి. అమ్మగారికి యాక్సిడెంట్ అయింది కాబట్టి అయ్యో యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి సహాయం చేయాలనేసి నిజంగా జగనన్న ఫోన్లు చేసి నిజంగా చాలా ట్రీట్మెంట్ బాగా ఇప్పించారండి. సో మీ అమ్మగారికి రావాల్సిన టికెట్ మీకు ఇచ్చారు? అవునండి. నాన్నగారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదండి నాన్నగారికి. అయినా కానీ ఇండిపెండెంట్గా నెగ్గించారండి ప్రజలు నాన్నగారిని. నెగ్గించి అప్పుడు ఇండిపెండెంట్గా నెగ్గించి అప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారండి. రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం అండి. అదేవిధంగా నాకు కూడా మా కుటుంబ సభ్యులకు అందరికీ రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్ అన్న అంటే చాలా అభిమానం అండి. నిజంగానే చెప్పలేనంత అభిమానం అండి. మా గుండెల్లో నుంచి ఎప్పుడు జగనన్న రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు పెట్టే పథకాలు అటువంటివి అండి. ప్రేమ ఆప్యాయత గల కుటుంబం అండి రాజశేఖర గారి కుటుంబం అంతనే. అంటే మీరు గెలుస్తారని మీరు అనుకున్నారా మీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? నాకు గెలుస్తానని నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంపీపీ అసెంబ్లీలు చేశాను, వాళ్ళలో ప్రజా అభిమానం ఉంది. నేనంటే నాకు ఆ నమ్మకం ఉందండి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పారు? మీరు ఓట్లు అడిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు? అమ్మ నేను మీ యొక్క సమస్యలు నేను తీరుస్తాను, మీ యొక్క ఏ సమస్యలు ఉన్నా నేను పరిష్కరించే దిశగా నేను చేయిస్తాను మీ పనులు, మీరు నన్ను ఓటేసి గెలిపించండి అనేసి ప్రతి ఒక్కరిని ఒక చెల్లిగా ఒక అక్కగా అందరినీ నేను కలసరిగా అడగటం జరిగిందండి. వాళ్ళు అలాగే స్పందించారండి. స్పందించి నన్ను 9,500 మెజార్టీతోటి గెలిపించడం జరిగిందండి. టికెట్ ఇచ్చి గెలిపించి ప్రయత్నం జగన్ అన్నది చాలా ఉందండి. అలాగే నా నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, తర్వాత నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీ ద్వారాగా. వాళ్ళకి ఒక వెనకబడిన మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన మహిళగా, ఎక్కువగా చదువుకోలేకపోయినా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాజకీయాల్లోకి వచ్చిన మహిళగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు మహిళలకి ఇచ్చే సందేశం ఏంటి? మహిళలకి నిజంగా రక్షణ కరువు అయిందండి. మహిళల కోసం ఎన్నో చట్టాలు పెట్టిందండి, అది అమలు అవుతలేదండి. నిజంగానే ఒక మహిళ నడి రోడ్డు మీద నడ్డానికి ఈ రోజుల్లోని చాలా భయం వేస్తుందండి. మహిళలకి రక్షణ కరువు అయిందండి. బాధాకరమైన విషయం అండి ఇది. ప్రభుత్వాలు నిజంగానే ఇంకా పకడ్బందీగా చేసుంటే మహిళలకి కొంచెం రక్షణ ఉండేదేమో అని అనిపిస్తుందండి నాకైతే. పెట్టారు, ఎన్నో చట్టాలు పెట్టారు, కానీ అది ఎందుకు అమలు జరగట్లేదు ఏంటి అని నిజంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుని వెళ్ళి నా యొక్క వాయిస్ అసెంబ్లీలోని వినిపించి ఒక మహిళగా అండగా నిలిచి నా యొక్క పోరాటం చేస్తానని మీతోటి. అది మీ ఆశయం? మీలాగా మహిళలు రావాలంటే వాళ్ళు ఎటువంటి దృక్పథం ఉండాలి? ఎంత వాళ్ళకి ఆత్మస్థైర్యం ఏ విధంగా ఉండాలి? ఈ స్థాయిలోకి ఒక మహిళగా రావటం, మాట్లాడే ఆత్మధైర్యాన్ని తెచ్చుకోవాలని మహిళలను అందరినీ కోరుకుంటున్నానండి నేను.
రాజేశ్వరి గారు చాలా చక్కని విషయాలు చెప్పారు మీ గురించి, మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అని. మీరు చెప్పిన విషయాలు మా వనితా ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఆశిస్తున్నామండి. నమస్కారం. నమస్కారం అండి. రాజేశ్వరి గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభలో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.